హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే మ్యాగీ అయితే తయారు చేసుకోబోతున్నాం. సేమ్ బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ కూడా ఎలా ఏంటి అనేది 1 బై 1 చూసేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సూపర్ టేస్ట్ ఉంటే మ్యాగీ మనం రెడీ చేసుకుంటున్నాం. దీనికి క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాము. అలానే ఆనియన్స్ కూడా సన్నగా మనం కట్ చేసి పెట్టుకుంటున్నాము. క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు టమాటాని కూడా సన్నగా ఇలా కట్ చేసుకుందాము. 2 టమాటాలు అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు మనం చేసుకునే మ్యాగీకి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాము. ఈ పచ్చి బఠానీల వల్ల కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసేద్దాం. అవి కూడా వేసేసి ఇలా కలుపుకుంటూ ఉంటే వేగుతూ ఉంటాయి. ఇప్పుడు టమాటా అలానే క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నాయి అవి కూడా వేసేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ వేసుకోవటం వల్ల మ్యాగీ అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకుందాం. అలానే దీంట్లో కొంచెం ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇవి వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేద్దాం, బాగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లోకి పచ్చి బఠానీలు కూడా వేసేసుకుందాము, కడిగి పెట్టుకున్నవి. ఇప్పుడు మనం చేసుకునే మ్యాగీకి 2 పీసెస్ అయితే వేస్తున్నాం. మ్యాగీ పీసెస్ 140 గ్రాములు అన్నమాట. ఇప్పుడు మనం చేసుకునే మ్యాగీ ప్యాకెట్. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. దీనికి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ అయితే వేసేసుకుంటున్నాము. ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి, ఇది కలిసేంత వరకు కూడా. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉందాం. 2 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాము. ఈ గరం మసాలా కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 మినిట్స్ అయితే అలానే వదిలేసేద్దాం. ఇది మంచిగా బాయిల్ అవుతుంది. 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఈ ఉప్పు కూడా దీనికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే ఇప్పుడే మనకి లాస్ట్ మ్యాగీ రెడీ అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయితే అయిపోయిందనమాట వాటర్ అనేది. ఇప్పుడు మ్యాగీ పీసెస్ అనేది వేసేసుకుందాము. జస్ట్ మ్యాగీని మాత్రమే అలా కలుపుకుందాము. మంచిగా ఉడుకుతుంది అలా విడదీస్తే. ఒక 5 మినిట్స్ ఇలానే వదిలేసేయాలి. ఇప్పుడు ఫైనల్గా అయిపోయే ముందు మనం మ్యాగీ మసాలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకుందాము. మళ్ళీ ఒక 3 మినిట్స్ అయితే వదిలేసేయాలి మసాలా వేసాక. 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే మనకి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. అది కూడా వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మేము ఆల్రెడీ తినేసాము, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. తినేటప్పుడు మాత్రం దాంట్లో కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి, చాలా బాగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.